హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం బేతాళ కథల్లోని రెండు చిలకల కథ. ఎప్పట్లాగానే శవాన్ని చెట్టుపై నుంచి దించి భుజం మీద వేసుకొని బయలుదేరిన విక్రముడికి బేతాళుడు మరొక కథ చెప్పాడు. చాలా కాలం క్రితం హిమవతి అనే దేశాన్ని కేసరి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఒక చిలక ఉండేది. అది భూత భవిష్యత్ వర్తమానాలను అన్నిటినీ చెప్పగలదు. ఒకరోజు రాజు, ప్రియమైన చిలక, స్వర్గం నరకంతో ఈ భూప్రపంచం మీద జరుగుతున్న విషయాలన్నిటినీ నువ్వు చెప్పగలుగుతున్నావు. మరి నేను పెళ్ళాడబోయే స్త్రీ ఎవరో చెప్పగలవా అని అడిగాడు. అందుకు చిలక, మహారాజా, మగధ రాజ్యాన్ని చంద్రలోచనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు చంద్రవతి. ఆమె దగ్గర కూడా ఒక చిలక ఉంది. అది కూడా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలదు. ఆ చంద్రావతికి మీరు భర్త అవుతారు అని రాజుతో చిలక చెప్పింది. చిలక మాటలు రాజుగారికి ఆనందం కలిగించాయి. ఆ తర్వాత రాజు పెళ్లి గురించి మాట్లాడడానికి తన అనుచరుణ్ణి చంద్రావతి తల్లిదండ్రుల వద్దకు మగధకు పంపాడు. చంద్రలోచనుడు ఆ పెళ్లికి అంగీకరించాడు. దాంతో వైభవంగా పెళ్లి జరిగింది. అది శోభనం రోజు రాత్రి. ఆ రాత్రి రాజు, అతని భార్య చంద్రావతి ఇద్దరూ తమ చిలకల్ని ఒకే బోనిలో పెట్టారు. వాటిలో ఒకటి మగచిలక, రెండవది ఆడచిలక. అప్పుడు మగచిలక ఆడచిలకతో ఆనందంగా సంభాషించింది. అప్పుడు ఆడచిలక, నేను మగజాతిని నమ్మను అంది. అందుకు మగచిలక కూడా వెంటనే, నేను ఆడజాతిని నమ్మను అంది. దాంతో రెండింటి మధ్య ఘర్షణ జరిగింది. రెండూ కలిసి రాజుని సంప్రదించాయి. రాజుకి తమ ఘర్షణకు కారణం వివరించాయి. ఆడచిలక తమ వాదనను సమర్థించుకుంటూ ఒక కథ చెప్పింది. మధురాపురం అనే నగరంలో ధర్మదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు దత్తు. దత్తు చిరకాలంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. క్రమంగా అతడు చెడు అలవాట్లకు లోనయ్యాడు. క్రూరులతో స్నేహం చేయడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులన్నీ హరించుకుపోయాయి. చివరికి గత్యంతరం లేక బ్రతుకు తెరువు కోసం దేశ దేశాలు తిరిగాడు. ఆ దశలో చివరికి ఒకసారి ఒక పట్టణంలో హిరణ్యకుడు అనే వర్తకుడిని కలుసుకున్నాడు. తన గతం మొత్తం దత్తు ఆ వర్తకుడికి వివరించాడు. తాను చేయగలిగిన వ్యాపారం కూడా వర్తకుడికి వివరించాడు. అతని సామర్థ్యం విని వర్తకుడు అమితానందించాడు. అతన్ని తన సహాయకుడిగా పెట్టుకోదలుచుకున్నాడు. అలాగే అతన్ని తన అల్లుడిగా కూడా చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయమే దత్తుతో చెప్పాడు. దత్తు అందుకు సంతోషంగా అంగీకరించి అతని కూతుర్ని పెళ్ళాడాడు. దత్తు తన కాలాన్ని సంతోషంగా మామ ఇంట్లోనే గడుపుతూ ఉన్నాడు. మామకు కూడా అతని మీద నమ్మకం కుదిరింది. ఒకరోజు తన మామతో దత్తు ఇలా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. నేను వెళ్ళి మా బంధువులను చూడాలనుకుంటున్నాను. నా భార్యను కూడా వాళ్లకు చూపించాలి. అందువల్ల నేను నా భార్యతో కలిసి 4 రోజులు ఉండి వస్తాను అని చెప్పాడు. అందుకు అతని మామ హిరణ్యకుడు కూడా సంతోషించి తన కూతుర్ని ఆమెకున్న నగలన్నీ ధరించుకుని వెళ్ళమని చెప్పి ఆమెకి విలువైన దుస్తులు కూడా సమకూర్చి పెట్టి ఇద్దరినీ పంపించాడు. దారిలో దత్తు తన భార్యతో, ఇక్కడ దారిలో దొంగలు ప్రయాణికుల్ని దోచుకుంటారు. నీ దగ్గర ఉన్న నగలన్నీ తీసి మూటగట్టు. ఆ మూటను నేను భద్రపరుస్తాను అన్నాడు. అందుకు ఆమె అంగీకరించి నగలు ఇచ్చింది. ఆమె నుంచి నగలు తీసుకొని అతను ఆమెని బావిలోకి నెట్టి వేశాడు. ఆ తర్వాత తన సొంత ఊరు వెళ్ళి అక్కడ వేశ్యల సాంగత్యంలో సంతోషంగా గడిపసాగాడు. బావిలో నెట్టబడిన తన భార్య చనిపోలేదని, ఆమెను ఎవరో కాపాడారని అతనికి తెలియదు. బావిలో పడిన ఆమె కేకలు వేయడంతో ఆ మార్గంలో పోతూ ఉన్న పాదచారులు ఆమె కేకలు విని ఆమెను బయటకు తీసి కాపాడారు. ఆ తర్వాత ఆమెను తన తండ్రి దగ్గరకు పంపారు. తండ్రి దత్తు గురించి అడిగాడు. తమను దొంగలు దోచుకున్నారని, తన భర్తను కూడా దొంగలు తీసుకుపోయారని చెప్పింది ఆమె. తన భర్త ఇప్పటికైనా తిరిగి వస్తాడని ఆశ ఆమెకు ఉంది. అందుకనే అలా చెప్పింది. నిజం మాత్రం చెప్పలేదు. దత్తు తన దగ్గర ఉన్న డబ్బు, బంగారం అన్నీ వేశ్యల కోసం ఖర్చు పెట్టాడు. త్వరలోనే అతను భిక్షగాడుగా మారిపోయాడు. గత్యంతరం లేక తిరిగి భార్య ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. తన భార్య జబ్బు చేసి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకి చెప్పాలనుకున్నాడు. అటువంటి దుష్ట ఆలోచనలతో అతను మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే వాకిట్లోనే ఉన్న భార్యను చూసి పారిపోబోయాడు. భార్య పట్టుకొని ఆపి ఇలా అన్నది. దయచేసి వెళ్ళకండి. జరిగిన సంగతులేవి నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
మిమ్మల్ని దొంగలు బంధించి తీసుకుపోయారని చెప్పాను. అందువల్ల మా అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే తర్వాత భాగం మళ్ళీ చెప్పుకుందాం. ఈ కథ ఎలా ఉందో, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ఊరు వారో ఒకసారి ఈ కథ ఎలా ఉందో కమెంట్ చేయండి. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.